ఈరోజు దొండకాయ నువ్వులు పచ్చడి చేసుకుందామండి. దాని గురించి అని నేను 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు కొంచెం వేపుకోవాలి. ఈ నువ్వులు కొంచెం చెట్పెట్ట ఆడిలాగే వేపుకోవాలండి. ఇంకోండి, ఈ నువ్వులు కొంచెం చెట్పెట్టలు ఆడిలాగా వేగాయి కదా. ఇప్పుడు ఈ మనం వేరే ప్లేట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు అదే కళాయిలో నూనె పోసుకుందాం. ఒక 2 స్పూన్లు నూనె వేసానండి. ఇప్పుడు నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. వేపుకొని పక్క తీసుకోవాలి. ఇది కూడా ఇంకోండి, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి కదా. ఈ గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. అలాగే దొండకాయ ముక్కలు, ఇంకోండి దొండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం ఇలా కలుపుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఈ కలుపుకొని మూత పెట్టుకుందామండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. ఇంకోండి, దొండకాయ ముక్కలు వేగాయి కదా కొంచెం. ఇప్పుడు మనం 3 టమాటాలు కట్ చేశానండి. ఈ 3 టమాటాలు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇంకోండి, ఇంక ఇది అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకొని రోట్లో నూరేసుకుందామండి. ఇంకా అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది ఇంకోండి, నువ్వులు వేపి పక్కన పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఈ నువ్వులు దంచుకుందామండి. చూడండి, నువ్వులు మెత్తగా పొడిలాగా అయిపోయింది. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇంకోండి, పచ్చిమిరపకాయలు కూడా వేసి దంచేసుకుందాం. చిన్నది నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకున్నానండి. ఈ చింతపండు కూడా వేసి దంచేసుకుందాం. ఇంకోండి, పచ్చిమిరపకాయ చింతపండు అంతా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఈ దొండకాయలు టమాటా కలిపింది కూడా వేసేసుకొని కొంచెం బరకగా దంచుకోవాలండి. మరీ మెత్తగా దంచేసుకోకూడదు. చాలా బాగుంటుందండి ఇలాగ చేసుకుంటే. దొండకాయ పచ్చడి నువ్వులేసి చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోండి, 10 వెల్లుల్లిపాయ రెంజలు కూడా తీసుకున్నాను. అవి కూడా వేసేస్తున్నాను. వేసేసి కచ్చాపిచ్చా దంచేసుకుందామండి. ఇంకోండి, నలిగిపోయింది. ఇంక తీసేస్తున్నాను. ఇలాగా కొంచెం ముక్కలుగా కనబడితే చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. మరీ మెత్తగా చేసేసుకోకూడదండి. కొంచెం ముక్కలు ఉండేలాగే దంచుకోవాలి. చూడండి, ఇంక ఇది నేను తీసేస్తాను. అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అయిపోయింది. తీసేస్తున్నాను నేను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వులు వేసి చేసాం కాబట్టి టేస్ట్ అదిరిపోద్దండి.